दिव्यकायं प्रकीर्तिप्रदायम्। పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సత్యం, వాస్తవం, నిజం. ఏది సత్యం, ఏది వాస్తవం, ఏది నిజం? నిరూపణకు నిలిచేది నిజం. కళ్ళకు కనబడేది వాస్తవం, గ్రహించగలిగేది సత్యం. కళ్ళకు కనబడేవన్నీ వాస్తవాలే, కానీ నిజాలు కావు. సత్యాలు అంతకంటే కావు. ఇక్కడ కూడా వాస్తవంగా జరిగిందేంటి, అందులో నిజమేది, ఇంతకు సత్యమేది అనేదే ఈ కథ, మన ఇద్దరి ప్రేమ కథ. అమ్మ వెళ్ళొస్తానే. సైడ్ కాపవా? బాయ్ బాయ్. హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఎంతసేపు వెయిట్ చేయాలి వీడి కోసం? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? పద. ఎప్పుడు ఇంతేనా? లేటుగా వస్తావు నువ్వు. అరే బాబన్న బైక్ ఇయటం లేట్ అయింది, నన్నేం చేయమంటావు? ఎక్కు. శృతి శృతి
వెళ్ళిపోకే పిల్ల, గుండెల్లో గుచ్చిపోకే అల్లా, మనసు గాయం చేసి వెళ్ళదే అయ్యో అయ్యో. అలిగి వెళ్ళిపోకే పిల్ల, గుండెల్లో గుచ్చిపోకే అల్లా, మనసు గాయం చేసి వెళ్ళదే అయ్యో అయ్యో. ఏ దేవుడు పంపాడు వరమై నువ్వు వచ్చావే, నిన్ను వీడని నీడనేనులే, నిన్నే విడిచిపోలేనులే, నువ్వు నేను వేరు కాదులే. అలిగి వెళ్ళిపోకే పిల్ల, గుండెల్లో గుచ్చిపోకే అల్లా, మనసు గాయం చేసి వెళ్ళదే అయ్యో అయ్యో. చూడకపోతే చుట్టూ అంత చీకటే, నువ్వే నాకు తోడుగా ఉంటే లోకం అంత వెలుగేలే. నవ్వుతో నువ్వే ఉంటే పండగే నా కన్నులకి, అలిగి నువ్వు ఉన్నావంటే దండగే నా జిందగీ. నీ కోపం నీటి బుడగలే, ఎక్కువ కాలం ఉండదులేవే, ఇంకా నన్ను ఏడిపించకే. అలిగి వెళ్ళిపోకే పిల్ల, గుండెల్లో గుచ్చిపోకే అల్లా, మనసు గాయం చేసి వెళ్ళదే అయ్యో అయ్యో. పోతే దేహం ఇక కాటికే, నువ్వే నాకు తోడుగా ఉంటే స్వర్గం నాదంటికే. పొరపాటు నాదేలేవే, ఇంకా ఎప్పుడు జరగదులేవే, ఇంత చిన్న తప్పుకు నాపై అంత కోపం ఎందుకులేవే. మరి మరి అడుగుతుంటే ఆగకుండా అలిగెళతావే, నా ఊపిరే ఆగును పోవే. అలిగి వెళ్ళిపోకు చిన్నా, గుండెల్లో కూర్చిపోకు కన్నా, మనసు గాయం చేసి వెళ్ళొద్దు అయ్యో అయ్యో. నాని, నేను నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. ఈ హ్యాపీనెస్ జీవితాంతం ఇస్తావు కదూ? ఏ పిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? కల్లో కూడా అనుకోకు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానని. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. ఐ లవ్ యూ రా. చేశాడా మళ్ళీ ఫోన్? వాడేనా? ఫోన్ ఏమనకే లిఫ్ట్ చేయి, ఉంటది వాడికి. ప్లీజే. హలో బాబన్న, సచ్చినోడా, అన్నా ప్లీజ్ అన్నా, అన్న వచ్చేస్తా అన్న, పక్కనే ఉన్నా. ఇదిగో ఇదిగో ఇప్పుడు వచ్చేస్తా. నీ పనికి మళ్ళీ ఏదో నీకేం పని? అన్న వచ్చేస్తున్నా, అన్న వచ్చేస్తున్నా. అరే ఎన్నిసార్లు చెప్తావురా ఈ మాట? అరే ఏం చేస్తున్నావురా? అరే రారా, రే తొందరగా రే. అన్న వచ్చేస్తా అన్న. ఎందుకే తిడుతున్నావు బాబాన్ని? అయినా నువ్వు వాడి బండి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి నీ ప్రాబ్లం? పొద్దున్నుంచి నీతోనే ఉన్నా కదా, బాబండే కదా బండిస్తున్నాడు. అర్థం చేసుకోకుండా ఊరికే వాగుతున్నావు. మన పెళ్ళికి బాబండే నేనే పెద్ద. ప్రతిసారి వాడి బైక్ ఎందుకు తెస్తావు? ఏ పో, నేను వెళ్తున్నా, నాకు పనుంది. పో పో, వాడితో నువ్వు రేగుపో. ఏదో ఒక రోజు వాడే నేను మోసం చేస్తాడు, చూసుకో. సరే గానీ త్వరగా ఇంటికి పో.
ఇంకా ఎంతసేపే రావా? వస్తున్నా అమ్మా. లంచ్ బాక్స్ ఇక్కడ పెడుతున్నాను, రోజులాగా చేయకు, తీసుకెళ్ళు. వింటున్నావా? నీ వల్ల ప్రతిరోజు ఆలస్యంగా వెళ్తున్నాను. కిలో టమాటాలు 150 రూపాయలు. రోజు లేటేనా? నమస్కారం అయ్యా, పాపకి భోజనం రెడీ చేసేసరికి లేట్ అయిందయ్యా. ఇది రోజు చెప్పే మాటేగా. సర్లే, వెళ్ళి టీ పెట్టి తీసుకురా. అర్జెంటుగా నేను పంచాయతీకి వెళ్ళాలి. అలాగే అయ్యా. వెళ్ళు. కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. వంటేం చేయమంటారయ్యా? కమ్మని చేపల పులుసు పెట్టు. నీ చేత్తో చేసింది తిని చాలా రోజులైంది. అలాగే అయ్యా. నేను బయట ఉన్నారా? నేను రానుపో. ప్లీజే రావే. ఏరా, పొద్దు నుంచి ఫోన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చేది? ఐ లవ్ యూ రా, రారా. దా ఎక్కు. తను కూడా ఉందిరా. పర్లేదు ఎక్కు. రావే వెళ్దాం. ఎక్కండి. వెళ్దాం పద. జరిగింది చెప్పమ్మా. ఏంటి నీ సమస్య? మేము కలిసి ఉండలేమయ్యా, విడిపోదాం అనుకుంటున్నాం. మాకు తెగదెంపులు చేయండి. నేను చచ్చినా వీడితో కాపురం చేయలేను. అయినా కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు, విడిపోవలసింది వాళ్ళిద్దరు. మధ్యలో మీ గోలేంట్రా? ఇదిగో అమ్మాయి, ఇప్పటికైనా మనసు మార్చుకుని కాపురం చేస్తావా? చచ్చినా నా భర్తతో కాపురం చేయలేనయ్యా. బ్రతుకుండగానే ఏం చేయలేదు, చచ్చాకేం చేస్తావులే. ఎరా ఈరిగా, నీ పెళ్ళం నీతో కలిసి కాపురం చేయనంటుంది. దీనికి నువ్వేమంటావు? మీరు ఎలా చెప్తే అలానే అయ్యా. 3 నెలలు కలిసి కాపురం చేయండి, తర్వాత ఆలోచిద్దాం. సరేనా? సరే అయ్యా. వెళ్ళండి. చూసే గాడిద చూడకపాయే, వేసే గాడిద మేయకపాయే. చూసే గాడిద చూడకపాయే, వేసే గాడిద మేయకపాయే. చూసే గాడిద వేసే గాడిద రెండు కలిసి సంతకువాయే. రెండు కలిసి సంతకువాయే. అరే నాని, నువ్వు ఇక్కడే ఉండరా, 10 నిమిషాల్లో వస్తా. అబ్బో, ప్రతిసారి చెప్పేది ఇదేగా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. సర్లే సర్లే, త్వరగా రా. పద. నువ్వు ఇక్కడే ఉండి, నేను ఇప్పుడే వస్తాను. ఏ భూమి, రావే త్వరగా. కూర్చో. ఒక నిమిషం. ఏంటి, నువ్వు కూడా నీ బాయ్ ఫ్రెండ్తో ఇలాగే వస్తావా? ఛీ, ఎలా కనిపిస్తున్నాను నేను? నాకు అసలు బాయ్ ఫ్రెండే లేడు. అబ్బో, ఎందుకో? ఏ, నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తో ఇలాగే వస్తావా? నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, కానీ ఇలా మాత్రం రాను. తను ఒక అందమైన దేవత.
అబ్బో, ఏంటి మనం ఇక్కడే కూర్చోవాలా? పద బయటికి వెళ్దాం. హలో పాప, బైక్ తాళాలు నా దగ్గర లేవు, బాబన్న దగ్గర ఉన్నాయి. కావాలంటే ఇల్లు అడుక్కో, వెళ్దాం. హలో, తాళాలు అడుగుతావా? భూమిని తీసుకొని వెళ్ళిపోనా? భూమి, భూమి. ఏడ దొరికిందిరా ఇది? బాబన్నా, తాళాలు ఇయ్యన్నా. ఈ పిల్ల గోల గోల చేస్తుంది. నువ్వు వెళ్తే నాకెవడరా సేఫ్టీ? ఆల్రెడీ తెచ్చుకున్నావుగా సేఫ్టీ. ఇగో రా. హలో, రా వెళ్దాం. ఒకసారి ఇటు వస్తారా? ఆ? ఒక చిన్న హెల్ప్ చేస్తారా? వినపడలా, గట్టిగా చెప్పు. చెప్పు, ఏంటి? నాకు ప్యాడ్ తెచ్చిస్తావా? ఏంటి, ఎగ్జామ్ రాస్తావేంటి? అయ్యో, ఏంటి? పర్సనల్ ప్రాబ్లం. అంటే విస్పర్ తెచ్చిస్తావా? ఓ, ఓకే. అరే, డబ్బులు లేవుగా మన దగ్గర. అది ఏంటి? డబ్బులు నా జేబులో ఉండాలి కదా, ఎటు పోయినాయి? ఇదిగో. నువ్వెక్కడికి? నీకు హెల్ప్ చేద్దామని. అరే అరే, వాళ్ళు మన బోర్డు దగ్గర చేస్తున్నారా? పదరా, వాళ్ళ సంగతి చూద్దాం. ఏంటి? పాపం వాళ్ళు ఎవరు కొడుతున్నారా? వాళ్ళతో ఏం పని? ముందు కనుక్కోండి. అరే, వెళ్తే మనం దొరికిపోతామే. సిగ్గు లేదా నీకు ఇలాంటి పని చేయడానికి? మీరు అనుకున్నట్టు కాదన్నా, మేమేం తప్పు చేయలేదన్నా. అన్నండ్రా నా కొడుకుని. మేమేం తప్పు చేయలేదన్నా. ఏ తప్పు చేయకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెళ్ళి
ఈడ్చుకెళ్ళండి వాడిని. అన్నా ప్లీజ్ అన్నా. ఏ అరవకుండా రావే. అన్నా వదిలేనన్నా. అన్నా రే ఆగండి రా. ఎందుకు రావండి కొడుతున్నారు? మాకు అన్నం పెట్టే బోట్లో తప్పుడు పనులు చేస్తూ దొరికిపోయారయ్యా వీళ్ళు, అందుకే కొడుతున్నారు పెద్దయ్యా. ఎటువంటి తప్పు చేయలేదయ్యా, మాట్లాడుకోవడానికి వెళ్ళావయ్యా. మా బోట్ల దగ్గర మాట్లాడుతున్నారంటే నమ్మడానికి మేమని పిచ్చోళ్ళు అనుకున్నారా? ఇంకోసారి మా బోర్డు దగ్గరికి వస్తే చంపేస్తానా కొడుక. అయ్యా దైవ సాక్షిగా చెప్తున్నామయ్యా, మేమే తప్పు చేయలేదయ్యా. నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఇంకోసారి బోటు వైపు వస్తే చంపేస్తానా కొడుక. పదండ్రా. ఏ ఊరబ్బాయి మీదే? నువ్వమ్మాయి? కామాక్షి కూతుర్నయ్యా. ఓ కామాక్షి కూతురువా? ఇలాంటి చేయటం తప్పు. ఇంకోసారి ఇటువంటి పని చేయొద్దు. వెళ్ళిపోండి. ఏ నేరం చేయని నిన్నే బలి కోరిందా కాలం, ఆ స్నేహం ముసుగున చేరి విసిరిందా నీపై గాలం. అమ్మాయి వీడియో చూసా? ఏ ముందురా ఫిగరు. అయినా ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉంటే ఏం బాగుపడుద్ది మరే. ఏ అను వీడియో చూసావా? ఓషే శృతి, నాని వాళ్ళ వీడియో వైరల్ అయిందంట కదా, నువ్వు చూసావా? అయినా నిన్ను ప్రేమించి దాంతో రొమాన్స్ ఏంటే? ఛీ, నీ నాని ఇలాంటోడు అనుకోలేదు. ఏ శృతి, శృతి ఆగవే. తండ్రి లేని పిల్లవని నిన్నెంతో గారభంగా పెంచానే, కానీ నువ్వు నా గుండెల మీద తన్నావు. చదువుకుని ఎంతో గొప్ప స్థాయికి వెళ్తావు అనుకున్నాను, కానీ ఇలాంటి పాపిష్టి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదు కదా పాపిష్టి దానా. అమ్మ నన్ను నమ్మమ్మ, నేనే తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావే? భూమి పిలిస్తేనే వెళ్ళానమ్మా, ప్లీజ్ అమ్మా నన్ను నమ్ము. నీలాంటి పాపిష్టి దాన్ని కన్నందుకు నేను బతకను, నేను బతకను, నేను బతకను. ఏంటమ్మా ఇది? నేనే తప్పు చేయలేదమ్మా. ప్లీజ్ అమ్మా నన్ను నమ్మమ్మా. ఎందుకురా ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు? అన్నా నేను తప్పు చేశాను అంటున్నారన్నా. నువ్వు రమ్మంటేనే కదన్నా నేను వచ్చింది. ఎందుకన్నా నన్ను ఇలా ఇరికించావు?
నువ్వు ఎలాగూ దొరికిపోయావు, దాన్నే కంటిన్యూ చెయ్యి. అన్నా శృతి చచ్చిపోద్దన్నా. పంచాయతీలో నిజం ఒప్పుకో అన్నా. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్ళింది. ఈ విషయంలో నేనేం చేయలేను. అన్నా నీకోసమే కదన్నా వచ్చింది. దండం పెడతా అన్నా, ఒప్పుకో అన్నా. అన్నా నువ్వు భూమి లవర్సే కదన్నా, ఒప్పుకో అన్నా. అన్నా అన్నా నాకన్నీ నువ్వే కదన్నా. చిన్నప్పటి నుంచి నీతోనే తిరిగాను కదన్నా. నా కొడక, నా పేరు బయటకొచ్చిందా శృతిని చంపేస్తా. బాబన్నా అన్నా, బాబన్నా అన్నా, బాబన్నా అన్నా అన్నా. ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు? ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకు, ఫోన్ పెట్టేయి. శృతి ఒకసారి బయటికి రా శృతి. నేను రాను. నేను ఇంటి బయటే ఉన్నా శృతి. నేను రాను. నీతో మాట్లాడాలి రా శృతి. నేను రాను. ప్లీజ్ శృతి, ఒక్కసారి రా శృతి. సరే వస్తున్నా, ఆగు. నేను నిజంగా ఏ తప్పు చేయలేదే శృతి. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు శృతి. ఎంత నమ్మాను నిన్ను, ఎలా మోసం చేయాలనిపించిందిరా నన్ను. నేను నిజంగా ఏ తప్పు చేయలేదే శృతి. నువ్వు అంటే నా ప్రాణమే, నిన్నెలా మోసం చేస్తావే? మరి ఆ వీడియో అబద్ధమా లేదా ఊరు జనాలంతా చూసింది అబద్ధమా? అయ్యో శృతి శృతి శృతి, నీకెలా చెప్పాలి? ఈ ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా పర్లేదు శృతి, కానీ నువ్వు నమ్మితే చాలు శృతి. ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నిన్ను నమ్మను. అయినా అప్పుడు దాకా నాతో దాంతో ఎలా పడుకున్నావురా? బాబన్న ఫోన్ చేస్తేనే కదా శృతి నేను వెళ్ళింది. ఆ వీడియోలో బాబన్న లేడే. అయ్యో శృతి శృతి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను శృతి. నేను చచ్చిపోతాను శృతి. అయితే చచ్చిపో. అయ్యా, మీరే ఏదో ఒకటి చేయండి అయ్యా. నా కూతురు ఏ తప్పు చేయలేదయ్యా. అయ్యా, నా కూతురికి మీరే న్యాయం చేయండి అయ్యా. ఏ తప్పు చేయకపోతే ఆ వీడియో అబద్ధం అంటావా? అయినా నీకో తీర్పు, ఊళ్ళో వాళ్ళకో తీర్పు ఉండదు, అందరికీ ఒకటే తీర్పు. అయ్యా అయ్యా, మీరు అలా అనకండి అయ్యా. చేశారో ఈ పని? తప్ప నీకు తెలీదా? అయ్యా నేను తప్పు చేస్తే కదయ్యా, ఏ తప్పు చేయలేదయ్యా. రై నోర్మీ నాకు కొడక, నిన్న అక్కడ చూస్తే మేము పిచ్చినా కొడుకులామా? అవును పెద్దయ్య, నేనిద్దరు తప్పు చేయడం మేము కళ్ళారా చూసాం. ఏరా? అవును పెద్దయ్య. ఏమ్మా ఆడపిల్లవయ్యుండి ఇలాంటి
పని చేయడానికి నీకు సిగ్గులేదు? మేము నిజంగా ఏ తప్పు చేయలేదయ్యా. ఆపవే నంగనాచా, ఏ వెరగనట్టు మాట్లాడుతున్నావు. ఇంకా ఈ ఊళ్ళో ఉంటే ఏం చేస్తావో ఏంటో. మేము నిజంగా ఏ తప్పు చేయలేదయ్యా. నిజంగా చేయలేదయ్యా. ఆపండ్రా. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి మీరందరూ కట్టుబడి ఉంటారా? ఒసే శృతి, పంతులు గారు, తాళి తెచ్చి వీడికి ఇవ్వండి. నిజంగా ఏ తప్పు చేయలేదయ్యా. ఆ దేవుడి మీద ఒట్టయ్యా. కట్రా, కట్టో. అయ్యా వద్దయ్యా. అయ్యగారు చెప్తే తాళి తీసుకో. తీసుకోరా. అయ్యా తాళి కడతావా లేక చస్తావా? చాలా హ్యాపీగా ఉంటాను. ఈ హ్యాపీనెస్ జీవితాంతం ఇస్తావు కదూ? పిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? కల్లో కూడా అనుకోకు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానని. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా. ఎవరి కథ వారిదే నిన్నటి వరకు, కలిసే నడవాలిలే ఇకపై కడవరకు. అమ్మా తల్లి, నేను చచ్చినా నన్ను చూడటానికి రావద్దు. నా కడుపుని చెడపుట్టావు కదనే. ఎవరి కథ వారిదే నిన్నటి వరకు, కలిసే నడవాలిలే ఇకపై కడవరకు. చెరు కలల తీరమే చేదన్నది కాలమే, నిందే వేసే లోకమే కాదన్నది బంధమే. తెగిన గాలి పటాల కథనే మన ఇద్దరి ప్రేమ కథ, తెగిన గాలి పటాల కథనే మన ఇద్దరి ప్రేమ కథ. ఎన్ని మూల మలుపుల వెదను మన ఇద్దరి ప్రేమ కథ. యాడికిరా
నాకు ఇంట్లో ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారా, నీకు దండం పెడతా, నువ్వు చేసి చాలరా, పోరా పో. అత్తయ్య ఓసారి నా మాట విను అత్తయ్య. అత్తయ్య అను గూడు కోసం గువ్వలు రెండు తిరిగి తిరిగి అలిసెనే, ముళ్ళ బాటన ఇరువురి పయనం ఆగి ఆగి సాగెనే. తెరిపిలేని నిందల వాన కురిసి కురిసి ఎలిసెనే, కడలి నడుమ సలనామా మునిగి నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు. పోయెనే. దారి చూపేదెవ్వరో కాదు, నీడని ఇదంతా నా వల్లే. నేడుగా ఊర్లోకి వెళ్ళి ఇల్లే దొరుకుతుందేమో వెతికొస్తా. ఎవరి కథ వారిదే నిన్నటి వరకు, కలిసే నడవాలిలే ఇకపై కడవరకు. ఎవరి కథ వారిదే నిన్నటి వరకు, కలిసే నడవాలిలే ఇకపై కడవరకు. పోరా, ఈ ఇల్లు లేదేం లేదు, పో. కలల తీరమే చేదన్నది కాలమే, నిందే వేసే లోకమే కాదన్నది బంధమే. బావా బావా ఓ 2 రోజులు మీ ఇంట్లో ఉంటా బావా. ఇంట్లో ఉంచుకునేది ఇంకోసారి చుట్టుపక్కల కనిపించుకో. గాలిపటాల కథనే మన ఇద్దరి ప్రేమ కథ, ఎన్ని మూల మలుపుల వెదను మన ఇద్దరి ప్రేమ కథ.
అను అను రేయ్ రేయ్ వదలండ్రా అను రేయ్ ఎవరు మీరు విధియాడిన నాటకమే చెదిరిపోయే జీవితమే చేసిందో ఈ తరుణం
బామ్మ ఇక్కడ ఇల్లు ఏమైనా దొరుకుద్దా? ఎవరికి మాకే. ఉండాది, మా ఇల్లు ఖాళీగా ఉండాది. అలాగే బామ్మ. డబ్బులు ఈ బాబు. అమ్మా, వా అమ్మా. బామ్మ వస్తున్నా. పొద్దుగాల నుంచి ఏమి తిన్నట్టున్నావు, ఇది తిను. అన్నా పని ఏమైనా ఉంటే చెప్పండి అన్నా. ఏ పనైనా పర్లేదన్నా. లేదు లేదు, ఇక్కడ పని ఏం లేదు. నాని అన్నం తిను. ఎక్కడ దన్నావు? బామ్మ తెచ్చిచ్చింది. మరి నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటా. పో, పనేం లేదు పో. అన్న మనోడు పని పని అనుకుంటూ తిరుగుతాడు. ఏమైనా పని ఉంటే చెప్పన్నా. ఏం పేరు తమ్ముడు? నాని అన్నా. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఖాళీ అన్నా. ఏ పని ఇచ్చినా చేస్తా. లారీ లోడింగ్ అన్లోడింగ్ చేయించుకుంటూ ఉండాలి. అన్ని క్లీన్ చేయించాలి. అన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఇతను చూపిస్తాను నీకు అన్ని. సరే అన్నా. ఇదిగో తమ్ముడు, అన్న పిలుస్తాడు పద. అన్నా నిన్నెక్కడో చూశానే. అన్నా అన్నా వీడెవడో కాదన్నా. వీడు చూడన్నా, ఆడ బీచ్ లో అమ్మాయితో ఈ రొమాన్స్ చూడన్నా. చూడన్నా. అబ్బా ఏం బిగను పట్టావురా. ఎంత ఇచ్చావేంటి? నీకెంత ధైర్యం ఉంటే నా చొక్కానే పట్టుకుంటావా? చూడండి.
ఇదిగో అమ్మాయి, ఏంటి బామ్మ ఇది? కొంచెం దించమ్మా. ఇదిగో అమ్మా, సామాన్లు తీసుకో, నేను ఊరు వెళ్ళిపోతున్నాను. ఈ వాడుకో అమ్మా, నా కొడుకు వస్తాడు, అద్దె డబ్బులు ఇచ్చేస్తా ఉండమ్మా. సరే బామ్మగారు. సరే అమ్మా, మంచిగా ఉండండి. నాని, 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 ఏమైంది నాని? నాని, నాని, ఇలా చూడు. నాని, ఏమైంది నాని? అసలు ఏం జరిగింది నాని? ఏంటి వినపట్టావా? ఎంత ఇచ్చావేంటి? తమ్ముడు, నిన్న పని కావాలంది నువ్వేగా? అవునన్నా. చేస్తావా? నా దగ్గర పని ఉంది. చేస్తానన్నా. ఏరా వాటర్ క్యాన్ వేయడానికి వచ్చి ఉంగరం నాకే తెలియదు గంగా వాటర్ క్యాన్ తీసుకురామంటే దొంగ నాకుండా తీసుకొచ్చావా? ఏరా పని లేదని పనిస్తే దొంగతనం చేస్తావా? అన్న అన్న వదిలేదన్న అన్న నేను కదన్నా అన్న అన్న నమ్మండి ఏమండి ఉంగరం దొరికిందండి, బాత్రూమ్ లో మర్చిపోయాను. తమ్ముడు లే, పొరపాటు అయిపోయింది, లే లే. Da
ఏ పిచ్చి, ఏం మాట్లాడుతున్నావు? కల్లో కూడా అనుకోకు నేను నిన్ను వదిలేకపోతానని. రే, నువ్వు బతుకుపోయినా చచ్చిపో చచ్చిపో చచ్చిపో. నీకు దండం పెడతా, పోరా, పో. చచ్చిపో ఇంటి చచ్చిపో. నాని 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 ఏంటి నాని ఇదంతా? అసలు ఎందుకు చేశారు ఈ పని? నేను చచ్చిపోదా? నాని నాని ఏంటి ఇదంతా? నాని ఎందుకు ఇలా చేసావు నాని? నువ్వు చచ్చిపోతే నాకు దిక్కెవరు నాని? నేను కూడా చచ్చిపోతా. పనేమైనా దొరికిందా? తమ్ముడు ఆగు, తమ్ముడు నీతో మాట్లాడాలి. రా తమ్ముడు, బండెక్కు. వద్దులే అన్న, నన్ను వదిలే. రా తమ్ముడు, ఎక్కు తమ్ముడు, నీతో మాట్లాడాలి. వదిలే అన్న, ప్లీజ్ వదిలే. తమ్ముడు వద్దులే ఆగు తమ్ముడు, ప్లీజ్ వదిలే అన్న. నీకు పనిపిస్తాను తమ్ముడు. నేను ఎత్తుక్కుంటానా? రా రా, ఎక్కు. అన్నా నమస్తే. నమస్తే గంగా. రే బన్నీ, అయ్యా కుర్చీ తీసుకొచ్చాయి, కూర్చో. అన్నా నిన్న కుర్రోడని చెప్పాను కదా, వీడే నాని. సరే గంగా, నువ్వు చెప్తే నేను కాదంటానా? నేను చూసుకుంటానులే. ఓకే. అరే సమీర్, అన్నా. రే సమీర్, ఈ పిల్లోడు మనోడే. తీసుకెళ్లి మిల్లులో పనులన్నీ దగ్గరుండి చేయించు. జాగ్రత్త చేసుకోమ్మా, వెళ్ళు. సరే అన్నా, థ్యాంక్స్ అన్న. అలాగే. ఉంటాను. అయ్యా వీడియో చూడండి అయ్యా. రేయ్, అవన్నీ నీకెందుకురా? గుద్ద మూసుకుని నీ పన్ను చేసుకోపోవాయి. ఈడేదో పెద్ద పతివ్రతలాగా. సాయంత్రం అయితే ఎక్కడుంటో మాకు తెలియదారా?
పని దొరికిందా? అవును, ఇక నుంచి మన కష్టాలన్నీ తీరిపోయేలే. ఏం కూర చేయమంటావు? నీ ఇష్టం, ఏదో ఒకటి వండు నువ్వు. అను అను, కొంచెం టవల్ ఇస్తావా?
ఏమైంది వదినా అలా బాధపడుతున్నావు? నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో. ఏం కాదులే వదినా. పిచ్చిది ఏం చేస్తుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతుందో. నాని, నాని, పైకొచ్చి పడుకోవచ్చుగా. వద్దులే. పర్వాలేదు నాని. పర్లేదు, పడుగాను. నాని, మీరు పైకొచ్చి పడుకుంటారా, నన్ను కిందికి రమ్మంటారా? పడుగాను, నాకు నిద్ర వస్తుంది. పైన పడుకోను. నువ్వు కూడా వచ్చి పైన పడుకో. సరే, పైకి పద. అను, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చదువుకోవాలనుంది నాని. అన్నా, సార్ ఉన్నారా? సార్ లేరమ్మా, ఈరోజు కాలేజ్ సెలవు. సార్ ఇంటి దగ్గర ఉంటారు, వెళ్ళమ్మా. సార్, సార్. నమస్తే సార్. సార్ చదువుకుంటుందంట సార్. కాలేజీ టాపర్ రా అమ్మాయి, మా కాలేజీ పరువు తీసి పడేసావు కదరా. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. అను, ఏడవద్దను, నేనున్నాగా. అను, ఏడవద్దను, ఇది తిను. నాకు ఆకలిగా లేదు. ఎందుకు ఏడుస్తున్నావు? అను, అను నిన్నే. అను, నీకు ఆ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్ జాయిన్ చేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? తిను. నాకొద్దు, ప్లీజ్. తింటావా తినవా? నాకు ఆకలిగా లేదు. సరే, నాకు కూడా వద్దులే, వదిలేస్తాను. అన్నా, నేను పెట్టిన కుర్రాడు నాని ఎలా పనిచేస్తున్నాడు? నా దగ్గర ఉన్న కుర్రాళ్ళందరిలో వాడే కత్తిలా పనిచేస్తున్నాడు గంగా. నన్ను కాలేజ్కి ఎందుకు తీసుకెళ్ళావు? నేను ఎలాగో చదువుకోలేకపోయాను, నిన్నైనా చదివిద్దామని. నువ్వెందుకు చదువుకోలేదు? నా చిన్నప్పుడు నేను అమ్మా నాన్న రామాపురంలో ఉండేవాళ్ళం. మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టి హింసించేవాడు. రోజు మా అమ్మ కూలి పనికి వెళ్ళి డబ్బులు తెస్తే అవన్నీ లాక్కెళ్ళేవాడు. అలా రోజు మా అమ్మ బాధపడుతూ ఉండేది.
బాబు ఆ రోజు నాకు పుట్టినరోజు. అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నాకు షర్ట్ తెస్తానని వెళ్ళాడు. నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అయ్యా బాబుకి పుట్టినరోజు కదయ్యా, చొక్కా తెమ్మన్నాను తెచ్చావా? ఏందయ్యా నువ్వు పిల్లోడికి చొక్కా లేకుండా? పుట్టినరోజా? నీకు చొక్కా కావాలా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు తాగడానికి డబ్బులు లేకపోతే నీకు పుట్టినరోజు కావాలా? ఏరా నీకు చొక్కా కావాలా? చొక్కా కావాలా? నా కొడుకా చొక్కా? ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయిన మా నాన్న ఎంతసేపటికి తిరిగి రాలేదు. తీరా చూస్తే చనిపోయాడని తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ కూడా దిగులుతో చనిపోయింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. మా అత్తయ్య నన్ను పెంచి 10th క్లాస్ వరకు చదివించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలిసిందే. నా కోసం పుట్టావని కలలోనైనా కలగనలేదే, నా ప్రాణం అవుతావని. నా తోడు నువ్వై నీ నీడ నేనై నీ జీవితాన్నే ఇలా సాగిపోని. నా ప్రాణం నా సర్వం నువ్వే. నింగి నేల ఒకటయ్యేనా, ఓ ప్రేమ ప్రేమ బంధం వికసించేనా. నింగి నేల ఒకటయ్యేనా, ఓ ప్రేమ ప్రేమ బంధం వికసించేనా. అను వస్తున్నా. అను, ఎక్కడిది బండి? కంపెనీలో ఇచ్చారు. చాలా బాగుంది. రా ఎక్కు. రా నేనా? దిగు. నువ్వు నడుపు. అమ్మో నా వల్ల కాదు. పర్లేదు నడుపు. అయ్యో, వద్దు నాని. వికసించే హరివిల్లే నీ నవ్వుల్లో, ప్రవహించే సెలయేరే నీ నడకల్లో, మతిపోయే మహిముందే నీ చూపుల్లో, గురి చూసి గుచ్చావే నా గుండెల్లో.
నింగి నేల ఒకటయ్యేనా ఓ ప్రేమ ప్రేమ బంధం వికసించేనా నింగి నేల ఒకటయ్యేనా ఓ ప్రేమ ప్రేమ బంధం వికసించేనా అడుగులలో అడుగేసి నీ వస్తానే నీ గజ్జల సవ్వడికి నామతిపోయే నీ నవ్వుల పరువాన్ని నే మురిసేనే నదిలోనే అలనైనే కలిసానే నీ పరువాన్నే దోచానులే నా హృదయంలోనే దాగిపోవే నా గుడిలో దేవి ఎదలో దాగి నీ వెచ్చని గూటికి చేరా రే ఆపరా రే ఆపు ఎందుకురా ఫాలో అవుతున్నావు వీడు నా క్లాస్మేట్ నాని కాలేజ్ లో కూడా ఇలాగే టార్చర్ చేసేవాడు వీటిని నాని, వదిలేయ్ నాని. నాని నాని వదిలేయ్ నాని. నాని నాని వదిలేయ్. వదులు అను అను షీఈస్ ప్రెగ్నెంట్. కూడా అనుకోలేదే నా కోసం పుట్టావని కలలోనైనా కలగనలేదే నా ప్రాణం అవుతావని నా తోడు నువ్వే నీ నీడ నేనే ఈ జీవితాన్ని ఇలా సాగిపోని నా ప్రాణం నా సర్వం నువ్వే టాబ్లెట్ వేసుకో. అమ్మా ఎలా ఉన్నావమ్మా? నువ్వు బాగున్నావా? బాగున్నానమ్మా. బాగున్నారు అత్తయ్య? బాగున్నాను బాబు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తా. పదమ్మా.
నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా మనసేం బాగోలేదమ్మా. నీ పెళ్లి ఎంతో గొప్పగా చేద్దామనుకున్నాను, కానీ నువ్వేమో ఇలా చేసావు. నువ్వేం బాధపడకమ్మా. నాని కంటే గొప్ప సంబంధం నువ్వు తేలేవమ్మా. నీకంటే చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా. నాని చాలా మంచోడమ్మా. తీసుకోండి, కూర్చోండి. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. నువ్వు పర్లేదు, నువ్వు తాగమ్మా. ఏమైందమ్మా? ఏం లేదు, చెప్పు. చెప్పు బాబు. ఇటువంటి అత్తయ్య. ఏంటమ్మా? అమ్మా, అది నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు. ఏంటిదంతా? నువ్వెన్ని చేస్తున్నావు? నేనున్నా కదా, లేగు, నేనున్నాగా. కూర్చో. ఇదిగోండి, ఎల్లుండే డెలివరీ డేట్. జాగ్రత్తగా ఉండండి. ఇది పట్టుకో. అన్నా చెప్పండి అన్నా. అన్నా, రేపు మా ఆవిడ డెలివరీ అన్నా. లోడ్ వచ్చింది, దించాలి నాని. అంటే ఇప్పుడు అర్జెంట్ నాని. అలాగే ఖర్చులకు డబ్బులు తీసుకెళ్ళు కానీరా. సరే అన్నా, వస్తున్నా అన్నా. అను అర్జెంట్గా రమ్మంటున్నారు, కొంచెం పనుంది, త్వరగా వచ్చేస్తాను. మీ అమ్మకు ఫోన్ చేయి. నువ్వేం భయపడకు, త్వరగా వచ్చేస్తాను. నన్ను వదిలేసి వెళ్ళొద్దు నాని, నాకు భయంగా ఉంది. నీకోసం, మన బుజ్జమ్మ కోసం త్వరగా వచ్చేస్తాను. నువ్వేం భయపడకు.
నీకేమైనా డబ్బులు అవసరం అయితే నాకు ఫోన్ సరే చేయి. అన్నా, వస్తా అన్నా. మీరు కూడా వెళ్ళి రేపు రండి. ఓకే వెళ్ళొస్తాను. అన్నా అన్నా ఏంట్రా? ఆగనా ఆగనా పార్టీ ఇవ్వరా? నువ్వు తండ్రి రేయ్, కాబోతున్నావు జరుగు. కదా. పార్టీ ఇవ్వాల్సిందే అన్నా, రేయ్, ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే. పార్టీ ఇవ్వాల్సిందే. రే అర్జెంట్ గా వెళ్ళాలిరా, చెప్పేది వినండి రా. రే అదంతా రేయ్, లేదా, జరుగు. ఇవ్వాల్సిందే. అన్నా, అన్నా, అర్జెంట్ గా వెళ్ళాలిరా, మావి డెలివరీ రా. ఆగనా, పార్టీ ఇద్దు పద. రే రేపిస్తాను. ఒక్కరోజు అన్నా ఆగనా. రే నాని ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాడు? నాని ఏంటి ఇంకా రావట్లేదు? చాలా టైం అవుతుంది. హలో అమ్మా, చెప్పమ్మా. నాని ఉదయమనంగా వెళ్ళాడమ్మా. ఇంతవరకు రాలేదమ్మా. భయంగా ఉందమ్మా. నువ్వు త్వరగా రావా? వస్తున్నానమ్మా. అలాగే అమ్మా. అమ్మా అమ్మ వచ్చావా? అమ్మా, ఇంకా రాలేదా నాని? వచ్చేస్తాడులే అమ్మా, పడుకో సరేనా? హలో నాని, రాత్రంతా ఎక్కడున్నావు? అసలు ఏమైపోయావు? నువ్వెక్కడున్నావు నాని? అయ్యో అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో అయ్యో అయ్యో, నా కూతురు పడిపోయింది. సమయానికి నా అల్లుడు కూడా లేడు. అయ్యో
కాటికి తెరపడిపోయేరో నిధి నాటకానికి కథ చేరిందిరో తన గూడు కాటికి తెరపడిపోయేరో వీధి నాటకానికి తోలు బొమ్మలాటలో తోలు తిత్తె మిగిలరా తోలు బొమ్మలాటలో తోలు తిత్తె మిగిలరా ఆశల గూడేమో కుప్పకూలిందిరో విధి చేసిన గాయమిది ఏమందుకు మాననిది విధి చేసిన గాయమిది ఏమందుకు మాననిది కథ చేరిందిరో తన గూడు కాటికి తెరపడిపోయేరో వీధి నాటకానికి ఉన్ననాడు నిన్నెవడు మెచ్చలేరా పోయినంక నిన్ను చూడా వచ్చగదరా పోయినోడెవడైనా మంచివాడేరా ఉన్ననాడు ఆ మంచి కనరదురా ఆ శోకంలో కట్టుకున్నది నువ్వులేవని తెలిసి విలపిస్తూ ఉన్నది ఆ శోకంలో కట్టుకున్నది నువ్వులేవని తెలిసి విలపిస్తూ ఉన్నది నువ్వు పంచిన నీ రూపం ఎదురు చూస్తున్నది నాన్నని పిలవాలని కోరికతోనున్నది నాన్నేడని అడిగితే తను ఏమని చెప్పేనురో పాపకారి ఆ దేవుడు ఎలా పట్టుకెళ్ళెరో కథ చేరిందిరో తన గూడు కాటికి తెరపడిపోయేరో నిధి నాటకానికి కథ చేరిందిరో తన గూడు కాటికి తెరపడిపోయేరో వీధి నాటకానికి తోలు బొమ్మలాటలో తోలు తిత్తె మిగిలరా తోలు బొమ్మలాటలో తోలు తిత్తె మిగిలరా ఆశల గూడేమో కుప్పకూలిందిరో ఇది చేసిన గాయమిది ఏమందుకు మాననిది విధి చేసిన గాయమిది ఏమందుకు మాననిది అను నాని ఇద్దరి కథలో సముద్ర తీరంలో ఇద్దరి నడుమ జరిగిన వాస్తవాన్నే సత్యమని నమ్మి నిజం తెలుసుకోలేని కొంతమంది వ్యక్తుల వల్ల 2 జీవితాలు ప్రభావితమయ్యాయి. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల నాని ఇబ్బందులు పడి జీవితంలో నిలబడినా విధి మరోలా తలిచింది. ఓ నిండు ప్రాణం బలయ్యింది. చివరికి అను ఒంటరయ్యింది.